నమస్కారం, ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలను ఇప్పుడు చూద్దాం. బైన్సా కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక కార్యక్రమైన మేరా యువ భారత్ పథకం ఆధ్వర్యంలో గోపాలరావు పటేల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో భారీ స్థాయిలో గేమ్స్ మరియు స్పోర్ట్స్ కార్యక్రమాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ పోటీల ప్రారంభానికి సంకేతంగా కళాశాల ప్రిన్సిపల్ కారోళ్ల బుచ్చయ్య టాస్ వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యతో పాటు క్రీడలు కూడా విద్యార్థుల సమగ్ర వికాసానికి ఎంతో అవసరమని పేర్కొన్నారు. ఆదిలాబాద్ నుంచి మేరా యువ భారత్ ప్రోగ్రామ్ ఆఫీసర్ సురేష్, మెంబర్ మజార్ ఆధ్వర్యంలో కళాశాల ఫిజికల్ డైరెక్టర్ డాక్టర్ ఓం ప్రకాష్ విద్యార్థుల కోసం ఆటల పోటీలను అధికారికంగా ప్రారంభించారు. కాకినాడ జిల్లా పిఠాపురం నందలి శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం నూతన ఆశ్రమ ప్రాంగణంలో 3 రోజుల పాటు జరిగే పీఠం 98వ వార్షిక జ్ఞాన మహాసభలు సోమవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ముందుగా జ్యోతి ప్రజ్వలనతో పీఠాధిపతి సభలను ప్రారంభించారు. ఈ సందర్భంగా అలీషా మాట్లాడుతూ త్రయీ సాధన అనే ఆధ్యాత్మిక దిక్సూచి ద్వారా మానసిక స్థిరత్వం, ధైర్యం, అలవడి జీవన విధానం సుఖమయం చేసుకోవచ్చునని తెలిపారు. మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవాలంటే ఉద్రేకం అనే అగ్నిని సహనం అనే నీటి ద్వారా చల్లార్చాలని అన్నారు. ఈ యొక్క మహాసభల యొక్క విశిష్టత 1928లో పూర్వాశ్రమంలో మనం నిర్వహించుకునేవాళ్ళం. అక్కడి నుండి 2000 సంవత్సరంలో నూతనంగా ఏర్పరచుకున్నటువంటి ఈ ఆశ్రమంలో ఈ సభా కార్యక్రమాలు మనం నిర్వహించుకుంటున్నాం. ఈ విధంగా ఇప్పటి వరకు 98 సంవత్సరాలుగా నిర్విఘ్నంగా నిర్విరామంగా ఈ మహాసభలు నిర్వహింపబడుతున్నాయి. ఇప్పటి వరకు 4 పీఠాధిపతులు ఈ మహాసభ కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రస్తుత 9వ పీఠాధిపతి అయినటువంటి నేను 36 సంవత్సరాలుగా ఈ యొక్క మహాసభలు నిర్వహిస్తూ ఆధ్యాత్మిక జీవన విధానము, సామాజిక జీవన విధానము అనే 2 అంశాల ద్వారా మన ప్రయాణం సాగిస్తూ మన జీవన విధానంలో ఆధ్యాత్మిక తత్వాన్ని అలవర్చుకుని ప్రయాణం సాగించడం ద్వారా మన సంసారపరమైన, సామాజిక పరమైనటువంటి అనేక రకాలైనటువంటి సమస్యలు, కష్టాలు, బాధలు, నష్టాలు, దుఃఖాలు ఇవన్నీ తొలగించుకుంటూ మన జీవితాన్ని సుఖమయం చేసుకుంటూ మనుగడ ఏ విధంగా సాగించవచ్చు అనేటువంటి అనుభూతిని మనకు ప్రసాదించి తరింపజేస్తున్నారు. ఈ పీఠము మతాతీత ఆధునిక మానవతా దేవాలయము. ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం బాణాపురం గ్రామంలో సిపిఎం సీనియర్ నాయకులు కామ్రేడ్ గాండ్లూరి కిషన్ రావు, పాలేరు మాజీ ఎమ్మెల్యే కామ్రేడ్ బాజీ హనుమంతు మరియు సిపిఎం సీనియర్ నాయకుడు కామ్రేడ్ మొక్కా చిన్న నర్సయ్య గార్ల విగ్రహాల ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు తామినేని వీరభద్రం, సిపిఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పోతినేని సుదర్శన్, బండి రమేష్, ఖమ్మం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు, మధిరా డివిజన్ కార్యదర్శి మడుపల్లి గోపాలరావు, ముదిగొండ మండల కార్యదర్శి బొట్టు పురుషోత్తం, సిపిఎం గ్రామ నాయకులు పాల్వాయి పాండురంగారావు, పాండ్రకోల రాంబాబు, చింతకాయల రామారావు, తేజావత్ వెంకటేశ్వర్లు, ఎంసి రవి తదితరులు పాల్గొనడం జరిగింది. కామ్రేడ్ పొన్న వెంకటేశ్వర గారు,
ఎం సుబ్బారావు గారు, చింతల చెరువు కోటేశ్వరరావు గారు, రాయల వెంకటేశ్వరరావు గారు, అమరుల కుటుంబ సభ్యులు, వేదికపై ఉన్న దామోదర్ గారు, జాలవత్ గారు, పార్టీ మండల కార్యదర్శి పురుషోత్తం గారు, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న బాణాపురం మరియు పరిసర గ్రామాల పార్టీ నాయకత్వం, సోదరులు, పెద్దలు, కామ్రేడ్స్ అందరికీ ముందుగా నమస్కారం. ఈరోజు ఈ రాష్ట్రానికే వద్దె తెచ్చినటువంటి నాయకత్వం అయినటువంటి ఈ గ్రామ ముద్దుబిడ్డలు గండ్లూరి కిషన్ రావు గారు, బాజీ హనుమంత్ గారు, మొక్క చిన్ననరసయ్య గారు, ఇంకా మనం అమరవీరుల స్తూపాన్ని ఆవిష్కరించుకున్నాం. ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు. కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మున్సిపాలిటీ ఓటర్లకు మద్యం డబ్బులు పంపిణీ చేస్తుండగా యథేచ్ఛగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న బీఆర్ఎస్ నాయకులు, పోలీసుల సహాయంతో మెల్లగా జారుకున్న జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు. కాంగ్రెస్ నాయకులకు ఎదురు తిరిగిన బిచ్కుంద మున్సిపాలిటీ ప్రజలు. నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావు వచ్చినాక తర్వాత మరి నువ్వు డ్యూటీ చేయలేక చేయగాను ఫస్ట్ వెళ్ళిపోవంటే నీది ఏమన్నమాట ఇది నువ్వు వెళ్ళిపోవడం అనేది నీ తప్పది. నీ డ్యూటీ ఎట్లున్నా నువ్వు డ్యూటీ చేసుకో. నువ్వు మాట్లాడే తప్పు. ఇట్లా చేయొద్దు. శ్రీశైలంకి పోటెత్తిన భక్తులు, భారీగా స్తంభించిన వాహనాలు. శ్రీశైలం నుంచి తాజా సమాచారం. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కావడంతో శ్రీశైలానికి భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. ఈ క్రమంలో శ్రీశైలం సాక్షి గణపతి ముఖద్వారం నుంచి శిఖరం వరకు ఘాట్ రోడ్లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వాహనాలు గంటల తరబడి కదలకపోవడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ట్రాఫిక్ను క్రమబద్ధీకరించేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు. భక్తులు సహనంతో ఉండాలని, పోలీసులకు సహకరించాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. నియోజకవర్గం అఖిలపక్ష కమిటీ పిఠాపురం మున్సిపల్ ఆఫీస్ నుండి ఉప్పాడ బస్టాండ్ వరకు ప్లకార్డులు పట్టుకుని ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పిఠాపురం పట్టణ పరిధిలో పారిశుద్ధ్యం దిగజారిపోయిందని, మురికి కాలువలు కంపు కొడుతున్నాయని, దోమలు విపరీతంగా పెరిగిపోయాయి, వీధులన్నీ చెత్త, మట్టి, పిచ్చి మొక్కలతో అసహ్యంగా మారాయని, పట్టణ ప్రజలకు అనుగుణంగా కార్మికుల సంఖ్య లేకపోవడం వలన పట్టణానికి పారిశుద్ధ్య సమస్య మరింత జటిలమైందని, సాక్షాత్తు ఉప ముఖ్యమంత్రి నియోజకవర్గం జనసేన పార్టీ అధ్యక్షుల వారి స్వంత ఇలాకా పిఠాపురం, మరీ ముఖ్యంగా మహారాజులు ఏలిన నేల ఇది, పట్టణం కంపు కొడుతోంది అని అన్నారు. ఎమ్మెల్యేగా పోటీ చేస్తే మనమంతా ఎన్నో ఆశలతో అత్యధిక మెజారిటీతో గెలిపించుకున్నాము. అదే అందులో భాగంగా ఆయన డిప్యూటీ సీఎం కూడా కావడం అనేది మన అందరూ అదృష్టంగా భావించాము. మన పిఠాపురం నియోజకవర్గాన్ని దేశంలోనే ఒక మోడల్ నియోజకవర్గంగా తయారు చేస్తారంటే మనం ఎన్నో ఆశపడ్డాము, ఎంతో ఆనందించాం. అయితే ఆయన చాలా కార్యక్రమాలు చేపడుతున్నట్టుగా మనకు వార్తలు వస్తున్నాయి. ఆర్ఓవి కానీ, ఫ్లైఓవర్ కానీ, కోర్టులు కానీ ఏవో చేస్తున్నారు. కానీ ఇవన్నీ దీర్ఘకాలికమైనటువంటి కార్యక్రమాలు. ఇవి ఫలితాలు ఇచ్చేటప్పుడు చాలా టైం పడుతుంది. కానీ పిఠాపురం నియోజకవర్గంలో మొత్తం పారిశుద్ధ్యం అనేది చాలా అధ్వానంగా ఉంది. దోమల బెడ చాలా ఎక్కువైపోయింది. మురికి కాలువలు తీసేవాళ్ళు లేరు, రోడ్లు ఊడ్చేవాళ్ళు లేరు, ప్రజలు అనారోగ్యం పాలైపోతున్నారు. ఈ విషయం పవన్ కళ్యాణ్ గారికి తెలుస్తుందో లేదో మనకైతే అర్థం కావటం లేదు. అధికారులు కానీ, ప్రజాప్రతినిధులు కానీ, పవన్ కళ్యాణ్ గారి కార్యకర్తలు కానీ వారికి ఈ విషయం చేరవేస్తున్నారో లేదు తెలీదు. కాబట్టి దయవుంచి ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ గారు వెంటనే గుర్తించి పిఠాపురంలో పారిశుద్ధ్యం మెరుగుకి తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. పిఠాపురంలో 50,000 మంది జనాభా ఉన్నప్పుడు దాదాపు 120 మంది సిబ్బంది ఉండేవారు. అడ్మినెంట్ సిబ్బంది 120 మంది ఉండేవారు. ఇవాళ పిఠాపురం జనాభా 1,00,000 దాటిపోయింది. 30 వార్డులు పెరిగాయి. కొత్త ప్రాంతాలు విస్తృతంగా పెరిగిపోయింది. పిఠాపురం జనాభా బాగా పెరిగింది. కానీ ఇవాళ పర్మనెంట్ ఉద్యోగులు 26 మంది మాత్రమే ఉన్నారు.
అవుట్ సోర్సింగ్లో 46 మంది చేస్తున్నారు. అంతా కలిపి 72 మంది. ఇందులో 10 మందిని ఆఫీస్కి వాడుకుంటున్నారు. మిగతా 60 మంది అందులో 10 మంది సెలవులు పెడుతున్నారు. 60 మంది 30 వార్డులకి ఏ మాత్రం సరిపోవడం లేదు. పారిశుద్ధ్యం ధ్వంసం అయిపోయింది. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు వెంటనే చర్యలు తీసుకుని పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచాలని కోరుతా ఉన్నాం. పరిస్థితి ఉండాలంటే మరి దానికి తగినటువంటి సిబ్బంది, దానికి కావాల్సినటువంటి వాహనాలు, దానికి కావాల్సినటువంటి పనిముట్లు అత్యవసరంగా పిఠాపురం మున్సిపాలిటీకి కావాల్సినటువంటి పరిస్థితి ఉంది. గత 25 సంవత్సరాల తర్వాత నుంచి కూడా పర్మనెంట్ పారిశుద్ధ్య కార్మికులు రిటైర్ అయిన ప్లేసులన్నీ ఖాళీగా వదిలేస్తున్నారు. దానివల్ల ప్రత్యేకంగా పారిశుద్ధ్యంలో నిరుద్యోగ సంఖ్య పెరిగిపోయి విపరీతమైన సంఖ్య తగ్గిపోయినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మరి అవసరమైన చోట్ల అన్ని మున్సిపాలిటీల్లో కూడా కాంట్రాక్ట్ పారిశుద్ధ్య కార్మికులు గవర్నమెంట్లు వేసుకుంటున్నారు. పిఠాపురం మున్సిపాలిటీలో మాత్రం ఆ సంఖ్యని పెంచడం లేదు. కాబట్టి ప్రజలు శానిటేషన్ విషయంలో డ్రైనేజీలు కానీ చెత్తలు కానీ అన్ని విషయాల్లో కూడా చాలా విపరీతంగా బాధపడుతున్నారు. కాబట్టి ఈ ప్రజల యొక్క సమస్యల్ని మరి అధికారులు కానీ కౌన్సిలర్స్ కానీ పట్టించుకొని పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్లి ఈ పిఠాపురం పారిశుద్ధ్యాన్ని బాగు చేసే పరిస్థితి తీసుకుంటారని చెప్పేసి ప్రజలంతా మున్సిపల్ ఎన్నికల్లో స్వచ్ఛందంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. సోమవారం ఉదయం నిర్మల్ పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయం నుంచి ఎన్టీఆర్ మినీ స్టేడియం వరకు స్వీప్ ఆధ్వర్యంలో ఓటర్ అవగాహన పెంపొందించుటకు ర్యాలీ నిర్వహించారు. ఆర్డీఓ కార్యాలయం వద్ద ఈ ర్యాలీని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ జెండా ఊపి ప్రారంభించడం జరిగింది. పద్ధతిగా పలుకుతూ ఉన్నాం. ఒక్క నిమిషం మేడం. హలో మైక్ టెస్టింగ్ వాడుతుంది. రైట్ అన్న ఇంకా మీకు తెలవాలి. కాబట్టి ఓట్ ఖచ్చితంగా చేయండి. మీడియా మిత్రులతో కూడా నాది ప్రత్యేకంగా రిక్వెస్ట్, ఇంకా 2 రోజులు ఉన్నాయి. ప్రతిరోజు మీరు కూడా ఓటింగ్ మీద ఖచ్చితంగా ఒక చిన్నగా ఆర్టికల్ పెట్టేసేయండి. మన ఈ రోజు నుంచి చాలా కార్యక్రమం వార్డు వారీగా చేస్తాము. మీ అందరికీ అదే ఇన్ఫర్మేషన్ కూడా వస్తుంది. ఖచ్చితంగా సోషల్ మీడియాలో, ప్రింట్ మీడియాలో, ఎలక్ట్రానిక్ మీడియాలో స్వీప్ యాక్టివిటీస్ గురించి ఖచ్చితంగా మీరు ప్రెసెస్ చేయాలి. సో ఇది అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఖచ్చితంగా వాడాలి. మీరు ఇది హక్కు వాడితే మీ ఫ్యూచర్ కూడా మీరు కాపాడగలుగుతారు. ఒక ఎలక్షన్ చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. ఎందుకంటే దాని నుంచి మీ ఫ్యూచర్ డిసిషన్స్, మీ ఫ్యూచర్ పాలసీ అవన్నీ దాని మీద ఆధారపడి ఉంటుంది. ఒక గవర్నమెంట్ నడపాలి అంటే బ్యూరోక్రసీ నడుపుతుంది. అదేవిధంగా పొలిటికల్ తరఫు నుంచి పాలసీస్ కూడా చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. సో మంచి వాళ్ళకి మీరు ఓట్ వేయాలి అంటే ఫస్ట్ మీరు ఓట్ వేయాలి. చాలా మంది ఓట్ ఆప్షన్సే వాడట్లేదు. కాబట్టి 60%, 40% కొన్ని ప్లేసెస్ లో ఓట్స్ మీరు వాడుతున్నారు. అంటే ఇది చాలా చాలా లెస్ ఉన్నాయి. ఒకవేళ అందరూ ఓట్ వేస్తే డెఫినెట్ గా మీరు మీ ఇష్యూస్ గురించి మీకు ఐడియా వస్తుంది, అవేర్నెస్ వస్తుంది. అదేవిధంగా మీ దగ్గర వచ్చి చాలా మంది ఓట్ అడుగుతారు. అడగడానికి ఏం ఇష్యూ లేదు, ఖచ్చితంగా అడగాలి. మీరు ఎలాంటి ప్రెషర్ లేకుంటే, ఎలాంటి ఇన్ఫ్లుయెన్స్ లేకుంటే ఓట్ ఇవ్వండి. జమ్మలమడుగు పరిసరాల్లోని ప్రముఖ చారిత్రక కట్టడాలను AI క్రియేటివిటీ ద్వారా సుందరంగా ముస్తాబు చేసిన వీడియోను ఓ యువకుడు క్రియేట్ చేసి పోస్ట్ చేశాడు. ఇందులో జమ్మలమడుగులోని అన్ని మతాల ముఖ్యమైన ఆధ్యాత్మిక ప్రదేశాలు, గాండికోట అందాలు, మైలవరం జలాశయ చిత్రాలతో జమ్మలమడుగు చారిత్రక వైభవాన్ని తెలుపుతూ అన్నీ ఒకే వీడియోలో చూపి అందరినీ అబ్బురపరిచాడు.